మంగళగిరి శివాలయం వద్ద గల శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం మెట్ల మార్గం దగ్గర అమావాస్య సందర్భంగా అన్నదాన మహోత్సవ కార్యక్రమం భక్తులతో కిటకిటలాడింది. భక్తుల సందడితో పాటు భక్తి కాంతులు వెదజల్లుతూ శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంబశివరావుతో పాటు దుంపల సుబ్బారావు అన్నప్రసాద వితరణలో పాల్గొని భక్తులకు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంగళగిరి పానకాల స్వామి ఆలయ మెట్ల మార్గంలో సాగే ఈ అన్నదాన కార్యక్రమం పరమశివుల ఆశీస్సులతో భక్తుల సహకారంతో ఎలాంటి విరామం లేకుండా కొనసాగుతూనే ఉందని ఆయన అన్నారు. ప్రతి అమావాస్య రోజున 4500 మందికి అన్నప్రసాదం అందజేస్తున్న ఈ సేవా కార్యక్రమం నిరంతరంగా కొనసాగించేందుకు ట్రస్ట్ సభ్యులు, భక్తులు, దాతలు ఎంతో ఉత్సాహంగా ముందుకు వస్తున్నారని ఆయన తెలిపారు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన అన్నారు. ట్రస్ట్ చేస్తున్న సేవా కార్యక్రమాలు విశేషమైనవని, ఇంతకాలం విరామం లేకుండా ఇంత పెద్ద స్థాయిలో భక్తులకు అన్నప్రసాదం అందించడం ఆధ్యాత్మికతకు, మానవతా విలువలకు ప్రతీకని అభినందించారు. ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంబశివరావు మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా ఎటువంటి విరామం లేకుండా ప్రతి నెల అమావాస్య సందర్భంగా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం వెనుక 40 మంది దాతల సహకారం ఉందని, వారి ఉదారత వల్లే భక్తులకు ఆహారం అందించే అవకాశం లభిస్తోందని అన్నారు. భక్తుల సేవే పరమార్థం. ఆకలితో వచ్చేవారు అన్నప్రసాదం స్వీకరించి సంతృప్తిగా వెళ్లడం తమకు ఆనందాన్ని ఇస్తుందని సాంబశివరావు అన్నారు. భక్తులు 4500 మందికి పైగా పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారని తెలిపారు. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ అభివృద్ధికి మంత్రి నారా లోకేష్ ప్రత్యేక కృషి చేస్తున్నారని పలువురు కొనియాడారు. కాశీ అన్నపూర్ణేశ్వరి తరపున సేవా ట్రస్ట్ తరపున అమావాస్య పురస్కరించుకొని గత సేవా రంగంలో 40 సంవత్సరాల నుంచి మేము కార్యక్రమాలు చేస్తున్నాం. మరి అదే రకంగా శివరాత్రి కార్యక్రమం కానీ, ముక్కోడి కార్యక్రమం కానీ, మరి చలికాలం వస్తే దుప్పట్లు కానీ, మరి పోతే ఎండాకాలం వస్తే యాస్తికులకి గౌతమ బుద్ధుడు అన్నప్పుడు చలింద్రం పెట్టి మంగళగిరిలో ఎవరు పోయినట్టుగా పొద్దున మొదలుపెట్టి రేత్రి 10 వరకు చల్లని మిల్లరవాడ చేసి మిల్లరవాడతో పోతాం. మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈ మంగళగిరిలో రాజధానికి ఎంతో కష్టపడుతున్నాడు. అట్లానే నారా లోకేష్ బాబు ఐటీ శాఖ మరి ఆయన కూడా మరి మంగళగిరి మీద ఎంతో శ్రద్ధ తీసుకొని మరి హాస్పిటల్ 100 పడకల హాస్పిటల్ కడుతున్నారు. అట్లానే పెద్ద పెద్ద అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాళ్ళ ఆశీలు తీసుకొని మేము కూడా ఏదో సేవా రంగంలో ఏదో అన్నదాన కార్యక్రమాలు కానీ, ఈ కార్యక్రమం కానీ ఎన్నో జరుగుతున్నాయి. చాలా గొప్ప జరుగుతున్నాయి. ఈ కార్యక్రమం ఇంకా జరగాలని, ఆ పరమేశ్వర ఆశీస్సులు ప్రజలందరూ మీద ఉండాలని నారా లోకేష్ బాబు గారికి ఆ పరమశివుడు లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు ఉండాలని ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. కాశీ అన్నపూర్ణేశ్వరి ట్రస్ట్ ఆధ్వర్యంలో మన చైర్మన్ గారు పందేటి సాంబశివరావు గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుతున్నారు. వారి మిత్ర బృందం 40 మంది సభ్యులతో ఈ సేవా కార్యక్రమాన్ని గత 25 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నారు. అట్లానే భక్తులు, శివభక్తులు ఈ శివాలయం నందు చేయు కార్యక్రమానికి ప్రతి అమావాస్య రోజు ఇక్కడ కాశీ అన్నపూర్ణేశ్వరి ట్రస్ట్ వారు నిర్వహించు అన్నప్రసాద కార్యక్రమాలు ఈ శివాలయం నందు ప్రతి అమావాస్య రోజు ఈ కార్యక్రమాన్ని చాలా గొప్పగా నిర్వహిస్తున్నారు. అట్లానే ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా శ్రీ సాయి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు కూడా పాల్గొని ప్రతి నెల అమావాస్య రోజు వాళ్ళ కార్యక్రమంలో పాల్గొని ఈ సేవ చేయటానికి ఎంతో అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన పందేటి సాంబశివరావు గారికి, అట్లానే మిత్ర బృందానికి ఇంకొకసారి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్తే. నమస్కారం అండి. ఈరోజు అమావాస్య. అదేవిధంగా ప్రతి నెల కూడా మేము గత ఎన్నో సంవత్సరాలుగా అన్నదాన కార్యక్రమం కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ చైర్మన్ అయినటువంటి పందేటి సాంబశివరావు అన్నగారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మా యొక్క స్నేహితుల మధ్య మా యొక్క 40 మంది ఈ యొక్క కమిటీ సభ్యులు అందరి సహాయ సహకారాలతో, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులైనటువంటి పుప్పాల కోటేశ్వరరావు గారు కూడా వారి యొక్క ఆర్థిక సహాయ సహకారాలతో, ఇక్కడికి విచ్చేసినటువంటి స్నేహితులందరి యొక్క ఆర్థిక సహాయ సహకారాలతో, మరీ ముఖ్యంగా మా యొక్క ప్రియతమ నాయకులు, ఇక్కడ విద్యాశాఖ మార్చులు, అదేవిధంగా ఐటీ శాఖ మార్చులు, అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు అయినటువంటి నారా లోకేష్ బాబు గారి వారు చేస్తున్న సేవా కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకొని
మేము ఈ విధంగా ముందుకొచ్చి మా వంతు మేము కూడా ఏదో ఒక సేవా కార్యక్రమం చేయాలి అన్న ఒక సదుద్దేశంతో ఇన్ని సంవత్సరాలుగా నిర్వీట ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఏ విధమైనటువంటి ప్రలోభాలకు తలొగ్గకుండా మేము అన్నదాన కార్యక్రమం, ఉచిత అన్నదాన కార్యక్రమం సుమారుగా 4000 మందికి ప్రతి నెల కూడా అమావాస్య రోజు గండాలయ స్వామి శివ దర్శనార్థం, ఆ తర్వాత ఇటు శివాలయం మెట్లు మార్గాన నరసింహస్వామి గుడికి వచ్చే భక్తులకి, శివాలయానికి వచ్చే భక్తులకి అమావాస్య రోజు